నేనెలా కనిపిస్తున్నాను బావా? మీ చెల్లెళ్ళందరికీ దిష్టి బొమ్మలాగా? భలే చెప్పావు శివ. ఇదిగో ఈ అటకారమే వద్దు, నన్ను దేవతలా చూసుకోవడమే ముద్దు. అమ్మవారి ముందు గొడవలు ఎందుకు వదినా? మీరు బొద్దుగానే పెరిగారు కానీ మీ అన్నయ్యకే బొద్దు లేదనుకుంటాను. ఇప్పుడేమైందని? మిమ్మల్ని అందరినీ మహాలక్ష్మిలతో పోల్చాడు కదా, నన్ను దిష్టి బొమ్మలా చూడాలా? నన్ను కూడా చదువుల తల్లి సరస్వతి దేవినో అనుకోవచ్చు కదా. నువ్వు అలాగే అనుకో శివ. అన్నయ్య చెప్పినా చెప్పకపోయినా నువ్వు నిజంగా సరస్వతి దేవిలాగే ఉంటావు. చూసావా, మీ చెల్లెలు నన్ను పొగిడింది. నువ్వు బాధపడకూడదని తను అలా అంది, కానీ నువ్వు అంత గొప్పగా ఏముండవులే శివ. బావా ఇంకా ఆపుతావా? ఛ! ఆపండ్రా మీ గొడవలు. పూజ మొదలైపోయినట్టుంది. గంగయ్య, ఎక్కడయ్యా మీ చెల్లి నాగవల్లి దాని మొగుడు? ఎక్కడ గంగా నీ బామ్మడిది? వచ్చేసా, నేనొచ్చేసా. ఈ ఇంటల్లుడివి నువ్వు కాదు కదా? అయ్యి బాబోయ్, ఏంటండి ఇది? ఏదో తేడాగా ఉంది. నేను గంగాధరం గారింటికి వచ్చానా లేదంటే వేరే ఎక్కడికైనా వచ్చానా? హలో బ్రదర్, నువ్వు మా ఇంటికే వచ్చావు. కాకపోతే వీళ్ళు అడిగిన ప్రశ్న వేరు, నువ్వు చెప్పిన టైమింగ్ వేరు. పండు ముసలివాళ్ళైనా వీళ్ళు మాత్రం క్లారిటీగా ఉన్నారనమాట. ఏంటయ్యా పండు ఎండు అంటున్నావు? ఇంకా పెళ్లి కూడా కానట్టుందే, అంత కంగారు పడిపోతున్నావు? ఒకప్పుడు మేము ఎలా ఉండేవాళ్ళమో తెలుసా? అయ్యో బామ్మగారు, ఇప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్లన్నీ వద్దులేండి. నేను చెప్పేది వినండి. నేను బేసిక్గా సరదా మనిషిని. సరదాగా అలా అరుస్తూ వచ్చానన్నమాట. అప్పుడే మీరేదో ఇంటి అల్లుడి గురించి అడుగుతున్నట్టున్నారు. అదేదో అలా సింక్ అయిపోయినట్టుంది. అదేం అవ్వలేదు, మీరే కావాలని సింక్ చేస్తున్నట్టుంది. ఆ, అలా అపార్థం చేసుకోకండి. ఆగవయ్యా, అయినా మేమడిగింది నాగవల్లిని దాని మొగుడిని. మధ్యలో నువ్వెవరయ్యా? ఓహో, నేనెవరో మీకు తెలీదు కదూ. చెప్తా. ఐఎం విపి రాజ్, వెంకటపతిరాజు పశువుల డాక్టర్. ఈతనేనా నాగవల్లి మొగుడు? పొడ్డు పొడుగు అంతా బాగానే ఉన్నాడు. ఓ గంగా, నీ బామ్మర్ది నీ చెల్లెల్ని బంగారంలా చూసుకుంటాడనుకుంటా. నీ చెల్లెలు కూడా ముద్దుగా బాగానే ఉంది. అవును సూరమ్మా, ఈడు జోడు బంగారం. అవును, బంగారం. అవునమ్మా, మీ నోటి చలవతో కలకాలం వీళ్ళు క్షేమంగా ఉండాలి. బాగున్నావన్నయ్య? బాగున్నానమ్మా. మీరు బాగుండాలనే పూజ. మాకేమైంది, మేం బానే ఉన్నాం కదా. నిండు నూరేళ్లు నాగవల్లితో సుఖ సంతోషాలతో ఉండాలని పూజ జరిపిస్తున్నాం బావా. నాగవల్లితో నేనెలా సంతోషంగా ఉంటాను? శ్రీవల్లి అయితే బాగుండేది. నీ ఎక్స్ట్రాలు కట్ చేయడానికి ఈ ప్రోగ్రాం ఫిక్స్ చేసామన్నయ్య. దేవా అన్నయ్య. ఏంటే నాగవల్లి, మరీ వెన్నపోసైపోయావు? నీ మొగుళ్ళు లేకపోతే పుట్టింటికి రావా? ఎందుకు రాను? రావాలంటే మా వారు అనుమతించాలి కదా. వారు వీరు అని నాజుగా మాట్లాడతావేందే? నా మొగుడని చెప్పు. ఎట్టాంటి మొగుణ్ణి నువ్వు బొంగరంలా తిప్పాలే. ఏమయ్యా నాగవల్లి మొగుడా, నేను చెప్పింది రైటే కదా? ఏంటి మొగుడు మొగుడు అని చంపుతున్నారు? శ్రీవల్లికి లైన్ వేద్దాం నేనొస్తే వీళ్ళు అస్తమానం నాగవల్లి మొగుడు అంటారేంటి? చిరాగ్గా. పదే పదే నాగవల్లి మొగుడు అనకండి.
ఊరుకోవయ్యా, కొత్తగా పెళ్ళైనప్పుడు నాగవల్లి మొగుడు అంటారు కానీ వరదరాజుల కొడుకు బురదరాజుల కొడుకు అంటారా ఏంటి? అది కాదండి. సరే సర్లే ఆగవయ్యా, ముందు పూజ అయితే కానివ్వు, తర్వాత తీరిగ్గా కూర్చుని మాట్లాడుకోవచ్చు. ఇదిగో దృష్టి మరల్చకుండా పూజ చేయాలి చెప్తున్నాను. మనసులో నాగవల్లినే తలుచుకుని పూజ చేయి. అప్పుడే నీకు పూజా ఫలితం దక్కుతుంది. ఆ అమ్మవారు కరుణిస్తారు. అమ్మవారి పూజలో కూర్చోవడం అంటే ఎంత అదృష్టమో. దేవాబావ నాగవల్లితో కలిసి పూజ చేయబోతున్నాడు. ముందు కూర్చోనివమ్మా, నాగవల్లిని తన మొగుడు దేవరాజుని తర్వాత పొగడొచ్చు. కూర్చో శివ. మీరు కూడా కూర్చోండమ్మా.